ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గర ఒకరు మాట్లాడుతుంటే రామకృష్ణుడు చెప్పిన మాటలని విని, మీరు మాట్లాడే మాటలు చాలా నిస్సారంగా కనిపిస్తున్నాయి నాకు. మీరు మాట్లాడే మాటలు నాకు సారమేం కనపడటం లేదు, జస్ట్ అప్పిడి మెతుకులు తిన్నట్టు ఉన్నాయి అన్నాడు. దానికి కారణం ఏంటంటే మాట్లాడడానికి రజోగుణం ఎక్కువ. ఎంతసేపు అడావుడి అదే ఉండాలి, ఊరేగింపులు అడావుడికి అలవాటు పడ్డ వ్యక్తి. మీరు మాట్లాడే మాటలు చప్పిడిగా ఉన్నాయి. రోజు మాంసం చేపలు తినేవాళ్ళకి ఎవరైనా ఇంటికి వెళ్తే చప్పిడి కూర పెడితే ఎలా ఉంటుంది? కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. అలాగే రజోగుణం ఉన్న వాళ్ళకి, తమ్మగుణం ఉన్న వాళ్ళకి పరమహంస మాటలు ఏమని వస్తాయి వాళ్ళకి. వాళ్ళు పరమహంస గారు ఉద్రేకపడలేదు. ఏమన్నారంటే, మీకు లోకానికి సంబంధించిన జ్వరం ఎక్కువగా ఉంది, అంచేత నా మాటలు రుచించటం లేదన్నాడు. ఆయన ఎంత సహజంగా చెప్పాడో పరమహంస కూడా అలా సహజంగా చెప్పాడు. మీ మాటలు నాకు చెప్పడం ఉన్నాయి, ఈ చప్పిడి మాటలు వినటానికి వచ్చానా ఇక్కడికి అన్నాడు ఆయన. అంటే పరమహంస అన్నాడు, నా మాటలు చప్పిడి మాటలు అని చెప్పలేదు, మీకు లోకానికి సంబంధించిన జ్వరం ఎక్కువ ఉంది, రజోగుణం ఎక్కువ ఉంది, అని చేత నా మాటలు మీకు చప్పిడిగా కనిపిస్తుంది. ఆయన అంత సహజంగా అన్నాడు, ఈయన కూడా అంతే సహజంగా చెప్పాడు. పరమహంస గారు ఎవరికైనా కష్టాలు వచ్చినా తొందరపడద్దు, ఇంకా ఈశ్వరుని లీలలు మనకు అర్థం కావు. ఆ కష్టం మరి భవిష్యత్తులో సుఖం కోసం ఆ కష్టం వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ కష్టం మన మనస్సుని మోక్షం వైపు తిప్పడానికి రావచ్చు. అంచేది మనం తొందరపడక్కర్లేదు, ఇదంతా ఈశ్వరుని లీల.